టీన్ సూసైడ్స్ అన్నది హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీప్ టాక్స్ విత్ దీప్తి. చాలా డీప్గా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. ఏదో ఆడతా పాడతాగా ఏదో ఈజీగా మాట్లాడేసే టాపిక్ ఏమాత్రం కాదు. వయసు వచ్చి చక్కగా ఇంకొన్ని రోజుల్లో కెరియర్లో సెటిల్ అవ్వబోతున్నారు పిల్లలు అనుకునే టైంలో బికాస్ ఆఫ్ ద డిప్రెషన్స్, బికాస్ ఆఫ్ ద ప్యూర్ ప్రెషర్ ఆర్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, చిన్న చిన్న కారణాలకి కూడా టీనేజర్స్ సూసైడ్స్కి గురవుతున్నారు. రీసెంట్గా ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం అరౌండ్ 2021 రిపోర్ట్ అయినప్పటికీ కూడా యాన్యువల్గా దగ్గర 13,000 మంది పిల్లలు కేవలం సూసైడ్ వల్లే చనిపోతున్నారు. అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో, ఫర్ ఎగ్జాంపుల్ 15 నుంచి 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చాలా కారణాలతో ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు చనిపోతున్నారు అని కనుక మనం స్టాటిస్టికల్ డేటా చూస్తే 4th లీడింగ్లో ఇట్ ఈస్ సూసైడ్స్ అన్నది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అనిపిస్తుంది. రీసెంట్ డెవలప్మెంట్స్ ఒక వారం 10 రోజుల నుంచి మన హైదరాబాద్ నగరంలో చూస్తుంటే ఇంటర్మీడియట్కి చదువుతున్న పిల్లలు, మరీ ముఖ్యంగా ర్యాంకుల కోసం పోటీ పడుతున్న పిల్లలు సూసైడ్స్ చేసుకొని చనిపోతున్నారు. స్ట్రెస్సా, ప్రెషరా, వీటన్నిటినీ డామినేట్ చేస్తూ పిల్లలు పలానా అవ్వాలి అని కోరుకునే దానికన్నా తల్లిదండ్రులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు ఫాల్ట్ ఎక్కడుంది? సిస్టంలోనా, టీనేజర్స్లోనా, పేరెంటింగ్లోనా? ఇదే అంశం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ ప్రతిమ గారు ఉన్నారు, ప్రముఖ సైకాలజిస్ట్. ఈరోజు మనతో జాయిన్ అవుతున్నారు. హలో ప్రతిమ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? యా ఐమ్ గుడ్. ఇట్స్ ప్లెజర్ టాకింగ్. సేమ్ హియర్ రెసిప్రికేటెడ్. సేమ్ హియర్. సో ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకునేది, యాజ్ ఐవ్ బిన్ టెల్లింగ్, చాలా బాధగా, పెంచింగ్గా కూడా అనిపిస్తుంది. టీన్ సూసైడ్స్ అన్నది చాలా ఈజియెస్ట్ వే టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అని ఎందుకు టీనేజర్స్ ఆర్ ఈజీలీ గివింగ్ ఇట్ అప్ అండి? This is, you have asked very good question and valid question. Why teens do it? But you can just easily sense another way if you just think about it. So teens will give up because they don't have maturity enough to deal with the problems. Ante aa capacity lekapodam anedi చెప్పొచ్చేది అది ఇట్స్ అ ఛాలెంజింగ్ పార్ట్ ఫర్ దెమ్. సో ఇది మీరు అన్నట్టు ప్రెషర్ అయినా, స్ట్రెస్ అయినా, లేకపోతే అతిగా ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద పెట్టుకున్నా, లేకపోతే వాళ్ళకి పియర్ ప్రెషర్స్ ఉన్నా, లవ్ ఫెయిల్యూర్స్ అని అంటున్నారు. ఏ యాంగిల్లో చూసినా వాళ్ళలో ఒక ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. అనంటే సైంటిఫికల్గా మాట్లాడాలంటే బ్రెయిన్ డెవలప్మెంట్గా, బికాస్ దిస్ ఇస్ ద ఫ్రంటల్ లోబ్, జ్ఞాన చక్రం అంటారు. సో అది అవేకన్ అవ్వడానికి, అది మెచ్యూరిటీ పొందడానికి కూడా మనిషికి అట్లీస్ట్ 24 to 25 years అవుతుంది. బికాస్ వన్స్ హీ కీప్స్ సెటిలింగ్ ఇన్ హిస్ లైఫ్, దెన్ హీ గెట్స్ ద కెపాసిటీ టు విత్హోల్డ్ హిమ్సెల్ఫ్ బ్యాక్ అండ్ దెన్ ట్రై టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్. అంటే ఇంత ఇన్స్టెంట్గా, ఇంత క్విక్గా ఒక డెసిషన్స్కి రారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆ మెచ్యూరిటీ ల్యాకింగ్ అవుతుందో వాళ్ళల్లో, సో సహజంగా ఏమనుకుంటారు అని అంటే దే విల్ గివ్ అప్ సో క్విక్. అంటే నేను క్యాపబుల్ కాదు, ఇంకా నా వల్ల కావట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ మోడ్ ఏదైతే ఉందో వాళ్ళలో అతిగా చూస్తాం. అందుకే ఈ ఏజ్ 15 to 18 కానివ్వండి, 20 లోపు కానివ్వండి, ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ ఇంకా పరంగా వెళ్తున్నారో, ఐ మీన్ టు సే స్టిల్ దే ఆర్ పర్స్యూయింగ్ దేర్ కెరియర్, స్టూడెంట్ ఏజ్ గ్రూప్, ఆర్ దే ఆర్ పర్స్యూయింగ్ దేర్ కెరియర్, యూ సీ దిస్ కైండ్ ఆఫ్ చేంజెస్. యూ హ్యావ్ సీన్ నీట్లో వచ్చిన అతను 2017లో నీట్లో వచ్చిన అతనికి కూడా ఐ థింక్ హీ కమిటెడ్ సూసైడ్. ఫస్ట్ ర్యాంకర్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్. I was shocked. What might be the pressure? Who will reveal it? Who will tell what was causing him? Maybe there was some kind of a bullying, or maybe there's some kind of pressure that he couldn't take it. So టేకింగ్ అని ఏదైతే మనం ప్రెషర్ లేకుండా మనం అవుతున్నామో ఆ టైంలో మన గైడెన్స్ కూడా దొరకకపోవడం అనేది అది డిఫాల్ట్. మన సిస్టంలో మనం అనుకోవాలి యాక్చువల్గా. సో కరెక్ట్గా ప్రాపర్గా ఐడెంటిఫై చేయకపోవటం అనేది ఆ ప్రాబ్లమ్. అండ్ దెన్ వీళ్ళు కరెక్ట్గా సపోర్ట్ సిస్టమ్ దొరక్కపోవటం వీళ్ళకి, అండ్ దెన్ వీళ్ళని అబ్జర్వ్ చేయకుండా పోవటం కూడా కారణమై ఉండొచ్చు. వీఆర్ లాగింగ్ బిహైండ్ దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 డిఫరెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే
అసలు ప్రెషర్ తీసుకోలేకపోవడం దగ్గర నుంచి ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, వాళ్ళకి ఆ టైంలో సపోర్ట్ సిస్టమ్ దొరకకపోవడం, ఈజీగా గివప్ చేసేయడం, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఆఫ్ సూసైడ్ మేనేజ్మెంట్ కనుక మనం మాట్లాడితే, టు స్టార్ట్ విత్ ఫస్ట్ థింగ్, ప్రెషర్ అన్నది తీసుకోవడం వాళ్ళకి తెలియట్లేదు అని అంటే మేబీ అది మన రూట్స్ అంటే పేరెంటింగ్ దగ్గర నుంచి వస్తుందా? ఇది వరకు మనం చూస్తున్నాం ఫ్యామిలీస్లో 6 పిల్లలు, 9 మంది పిల్లలు, 10 మంది పిల్లలు, ఇప్పుడు అది అంతా కట్ షార్ట్ అయిపోయి ఐదర్ దే హ్యావ్ కిడ్స్, ఐదర్ దే హ్యావ్ ఓన్లీ అ సింగిల్ చైల్డ్ ఆర్ నో కిడ్స్ అనే స్టేట్లో ఫ్యామిలీస్లో కూడా మనం చూస్తున్నాం. సో ఒకళ్ళు పిల్లలు అయ్యేసరికి మేబీ పేరెంట్స్ ఇద్దరికి వాడు ఏది అడిగితే అది తెచ్చి ఇవ్వడం అలవాటైపోయి, ఎంత అపురూపంగా గారాబంగా చూసుకోవడం అలవాటైపోయి, ఒక చిన్న కష్టం వచ్చినా సరే ఇంటర్మీడియట్లో మార్క్స్ రావట్లేదు, ఉద్యోగం పోయింది, పలానా అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ అయింది అన్నవి నిజంగా లైఫ్లో పెద్ద పెద్ద సమస్యలతో పోల్చుకుంటే ప్రాబబుల్లీ చిన్నవి అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి అవి భూతద్దంలో కనిపించి చిన్న ప్రాబ్లమ్ని కూడా తీసుకోలేక గివప్ చేయడం అనేది, షుడ్ వి స్టార్టెడ్ విత్ ది యాంగిల్ ఆఫ్ పేరెంటింగ్ దగ్గర నుంచి మాట్లాడాలా? Yes, of course. Angle of parenting is really very important. If you just see parenting styles లో మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళని గమనిస్తుంటే దీస్ పీపుల్ actually be very strict with their children, very disciplined they want, and whatever they do, I mean the constant messages they send is we want you to succeed in life, and they give a probable definition for that ki if you work hard then only you can be successful in life, and they keep giving their example, మేము లైఫ్లో అసలు ఎంత కష్టపడితే మీ ఈ స్టేజ్లో వచ్చామో నీకు తెలీదు. సో కాన్స్టెంట్గా మీరు exactly, you constantly keep hammering them and you constantly keep giving your own set of example, and you make success as a big thing, like you know, of life. That is what it is, like a big thing that I cannot do it. Just, I mean, you just portray it in a negative way. I say success has got a different kind of a meaning actually. I feel when you do something with happy mood, when you do something with that kind of an energy that's required, when you do something with that satisfaction, that means you are content with the life. So when everything comes into your grip and you hold it tight because it was your term, that you have chosen something in your career, you have chosen something to do, that always gives us pleasure, isn't it? That is the real success. That is a real success. Why do you gauge that with money? Why do you gauge that in any of the things? And they give a set of example. Chalo Abdul Kalam ni చూసేద్దాం, వా సూపర్ అతను ఎంత కష్టపడ్డాడో నీకేం తెలుసు. సో సక్సెస్ని ఎందుకంత ప్రెషర్ వర్డ్గా యూజ్ చేస్తున్నారు? And why are we keeping focus on more on success and money? And we relate that with money. We relate that with power. So people who are in powerful position, they are successful. I say they are the losers. They lose everything else except the name and fame that they have. No, it is not the success definition. Why are you thinking in that way? Whatever you do in your life, if you are happy with that, that is the name given for, that is an alternative word that can be used for success. సో బేసిక్గా పేరెంట్స్ మెంటాలిటీ నువ్వు సక్సీడ్ అవ్వాలి అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్ లైఫ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, దిస్ ఈజ్ ఆల్ సక్సెస్ అని నేర్పించాలి. కానీ ముందుగా తల్లిదండ్రులకి ఒక రిక్వెస్ట్, సక్సెస్ అన్న డెఫినేషన్తో పిల్లల్లో ప్రెషర్ అయితే పెంచద్దు. This is what we have to tell to the parents. Exactly. This is what needed today. That is what is needed, and that is what they need to understand. Don't pressurize them for doing something because you are expecting something. Why are you imposing your expectations on your children? కానీ ఇవాళ రేపటి రోజున పేరెంటింగ్ కనుక మీరు గమనిస్తే, ఇఫ్ యూ గో టు టాప్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ ఆల్, ఐవ్ సీన్ దిస్ పర్సనలీ, మై ఎక్స్పీరియన్స్, బుక్స్ కూడా పిల్లలు క్యారీ చేయక్కర్లేదు ఇంటికి. ప్రీవియస్లీ వెన్ ఐ యూస్ టు గో టు స్కూల్, we used to have a nice homework, ఫిజిక్స్లో ఈ హోంవర్క్, కెమిస్ట్రీలో హోంవర్క్, స్కూల్లో చెప్పిన పాఠాలు ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకొని పడుకునేసరికి ఇట్ వుడ్ బి అరౌండ్ 9:30, 10, హ్యావ్ యర్ ప్రాపర్ డిన్నర్ అండ్ స్లీప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ, అగైన్ ప్యాకప్ యువర్ బ్యాగ్ అండ్ గో టు స్కూల్. దీస్ డేస్ కార్పొరేట్ స్కూల్స్లో there's no homework given to the students. It's all chill types. పొరపాటున ఒకళ్ళిద్దరు తల్లిదండ్రులు ఎవరన్నా సరే పిల్లలకి ఇంట్లో చదివించుకుందాం అని అనుకున్నా సరే, ఇట్ ఈస్ అదర్ మదర్స్ ఆర్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అరౌండ్, మా పిల్లలకి చదువులు వద్దు ఇంట్లో, లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ చైల్డ్హుడ్. అసలు వాళ్ళకి చదువేంటి, స్కూల్లో చెప్తున్నారు కదా చాలు కదా. అంటే పిల్లల పట్ల అపురూపమైన ప్రేమ, గారాబం ఎక్కువైపోయి చిన్న ప్రెషర్ ఆర్ చిన్న డిఫరెన్స్ ఏమన్నా పక్కకు జరిగితే కూడా దే నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. సో పేరెంట్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉండొచ్చు. నాట్
it is always that lovey-dovey kind of parenting you have to give to your child. You have to be strict at times, you have to be tough to time. Correct. Kada? Exactly. In this context, I'll tell you something. International schools avanivanడి, మన మామూలు కేవీ schools avanivanడి, they have a pattern actually. It is not completely that they don't give homework. No, They there are give some a schools which homework. don't give Exactly. homework as They well. give as a project, and majority of the things the parents will only do it. అసలు That's మీరు the worst నమ్ముతారా thing. ప్రాజెక్ట్ వర్క్స్ that- చేయించడానికి పక్కన ఆర్టిస్ట్లకి వర్క్ షాప్స్ కి లక్షలు సంపాదించుకుంటున్నారు తెలుసా మీకు? And they want the child to be the winner in that project. Exactly. They want to give him a good scope to get the marks because they relate that with the assessment marks actually. That is what they say. నువ్వు ఈ ప్రాజెక్ట్ చేస్తే నీకు 10 మార్కులు దాంట్లోంచి చేస్తా. వాడు చేసినా వాడు చెయ్యకపోయినా వాడు ఏం చేసుకున్నా ఆ ప్రాజెక్ట్ అన్నది వాడికి రియల్గా నాలెడ్జ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఉంటుందా? Is he learning something? Is he doing the project is what matters. Is he doing? Is he learning? What is he learning again? What is he learning out of it? So, నేనంట పాతకాలం మన సిస్టమే బాగుంది యాక్చువల్గా. యూ గివ్ హోంవర్క్, యూ డూ ఇట్, యూ హ్యావ్ యువర్ ఫిజికల్ ఎంటర్టైన్మెంట్ టైమ్ ఆల్సో. వీ యూస్ టు గో అవుట్, వీ యూస్ త్రో అవర్ బ్యాగ్స్ అండ్ ప్లే ఫర్ సమ్ టైమ్, వీ యూస్ టు కమ్ బ్యాక్ అండ్ డూ అవర్ హోంవర్క్స్. హోంవర్క్ ఎందుకు ఇస్తారు అని అంటే ఈ పేరెంట్స్ ఎందుకు అలా మాట్లాడతారో నాకు అస్సలు అర్థం కాదు. బికాస్ దిస్ ఇస్ ద వే దట్ to communicate to the parent that there are some kind of a task that child has to do, you also please monitor. That's the actual definition of a Actual homework. definition. You please monitor what he is doing at home. You monitor what he has studied in the school. You monitor that whether he is doing a recap. Everyone is not intelligent mind in this world. They just see something, they just learn something and then come and then they execute. Is it happening? ఏకసంతగ్రహిలా కాదు కదా. They can't do it. So they need to have a recap. What are we going to do without that recap at home? You simply sit and let them play, let them enjoy. Funda maundi. What are they enjoying? Are they going What out? are they learning? Correct. Are they going out? Are they having a physical, what do you say, exercise time or something? No. What are they doing? They are sitting in front of the video and playing Roblox. They are playing Roblox. They are watching anime serials. They are wasting their time like anything in front of the gadgets. What are they doing? You tell me one productive work that they do after they go home. Correct. Are they helping their parents? No way. Are they helping the parents? No. It is like, I'm not your servant. You know, the moment you say, you treat them like, you know, as if they are the one with the divas crowns. from heaven. So No, that is correct. very ఆ bad. సిస్టమ్ సో డెఫినెట్లీ పేరెంటింగ్ వ్యవస్థలో మార్పు రావాలి. దిస్ ఇస్ పాయింట్ 1 టు బి కన్సిడర్డ్. నెక్స్ట్ Exactly. ఈ సూసైడ్ టెండెన్సీస్ గురించి మాట్లాడితే అండి జనరల్గా తెలుసుకోవాలని అడుగుతున్నాను. సూసైడ్ చేసుకోవడం ఆ థాట్ అన్నది స్పాంటేనియస్గా ఇన్స్టెంట్గా ఉంటుందా అంటే అసలు ఆర్ ఒక 3-4 డేస్గా దే కీప్ అండర్ గోయింగ్ ద ట్రామా, థింక్ అబౌట్ ఇట్. ఒక సూసైడ్ చేసుకునే ఒక పర్సన్ సైకాలజికల్ బిహేవియర్ ఎప్పటి నుంచి వుడ్ హీ బీ అండర్ దట్ ప్రెషర్, ఎస్ ఇంకా నేను గివ్ అప్, ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్ అని ఎన్ని డేస్ బ్యాక్ నుంచి వుడ్ హీ స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్ trauma? It is a big process. Suicidal another, it is not an instant thought at all. At some point of a time, I'm telling you, it is because it is a cognitive distortion antam. Cognitive distortion, either he has got some kind of a deep core belief inside. What I say is, it is a cognitive distortion again. And then this is a root cause. Like, you know, you have a root cause over there of your deep core beliefs inside. What are you believing about yourself? What are you thinking about yourself? If I just say that I'm a worthless person, I don't know, I don't have so much of confidence, you know, I can't deal with people, I'm like this. So do you think that deep core thoughts of mine, which is unconsciously I'm saying it to you, is it coming just as it is an instant experience that I have? No, those experiences are deep rooted because that comes from your parenting, I mean from the childhood, that what kind of a feedback the people are giving, because my identity is always depend upon the people whom I am talking or interacting or the environment that they have given. So once you have that deep core belief that I am worthless person, I am senseless, or I don't have I'm a big failure, I don't have confidence, whatever I do people won't like me, people won't accept me. So that is coming from your childhood.
Okay, so when the things are not according to his expectations, again a constant failure that he checks upon, and constant failure ఏదైతే వస్తుందో వాడికి ఆ టైంలో అది ట్రిగర్ అయ్యి ఇంకా డబుల్ అయినప్పుడు వాడికి తట్టుకునే శక్తి ఉండదు. ఇంకా నేను వేస్ట్ అని అనుకునేవాడు ఇంకా నేను బతికేం ప్రయోజనం అనుకోవడంలో ఒక్క నిమిషం పట్టదు కదా. సో దట్స్ ద చేంజింగ్ పాయింట్. ఎప్పుడైతే వాడు ఇంకా కంప్లీట్గా దెబ్బతిని ఉంటాడో, లేకపోతే దేర్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ద స్ట్రాంగ్ పాయింట్, ఇంకా ఆ దీనికి ఎవరో ఏదో అనుంటారు, అది చాలా గట్టిగా తగులుంటుంది. ఈదర్ ఇట్ మే బీ అ లవ్ ఫెయిల్యూర్, పియర్ ప్రెషర్, బుల్లింగ్, ఏమన్నా అయి ఉంటారమ్మా. కానీ ఆ టైంలో తగిలితే మటుకు సో ఇట్ విల్ నాట్ టేక్ ఫర్ దెమ్ లాంగ్ టైమ్ టు డిసైడ్ అపాన్ దిస్ వన్. సో దాట్ కుడ్ బి అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టు డిసైడ్ దట్ ఐ వాంట్ టు సూసైడ్. That can be like 3-4 days. But then this process which has come for him to think in that way, that is a long-term one. That is a deep core belief that he has inside. సో బేసికల్గా సూసైడ్ చేసుకునే వాళ్ళకి దే విల్ బీ ఇన్ లో కాన్ఫిడెన్స్, Low confidence. దే విల్ హ్యావ్ all the నాట్ time. ట్రస్ట్ ఆన్ దెమ్సెల్వ్స్, దే No. ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఫెయిల్యూర్స్, There are a lot of insecurities in that. ఇన్సెక్యూరిటీస్ ఫిల్ అయిపోయి ఉంటాయి వాళ్ళకి. Fill అయిపోయి ఉంటాయి. సో అది ఆ ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఏదన్నా ఎదురు దెబ్బ తగిలితే గట్టిది ఇంకా ఎస్ Yes. దట్ ఈస్ ద మినిట్ దే వాంటెడ్ టు సూసైడ్. suicide. That's it. And then they will not think సో otherwise. ఇలా సూసైడ్ చేసుకోవాలి అన్న టెండెన్సీలో ఉన్న వాళ్ళకి పక్కన వాడికి అర్థం అవుతుందా పలానా వాడు తేడాగా డెఫినెట్గా బిహేవ్ చేస్తున్నాడు మీరు అని? చూడండి, వాడు చాలా పక్కన వాడితో మాట్లాడడమే కట్ అయిపోతుంది కంప్లీట్గా. దే స్టే అలూఫ్, దే డోంట్ టాక్ టు పీపుల్ మచ్, దే జస్ట్ కంప్లీట్లీ స్టే అవుట్ ఆఫ్ ద గ్రూప్, or they start telling that the life is waste now, what will I do, it's okay, you all should be happy. Certain statements, you can make a note of it, that whatever that comes, and they start giving off the things to other people whom they are responsible. ఏదైనా వాళ్ళు తీసుకునేవన్నీ రిటర్న్ చేసేయడమో, లేకపోతే ఇంక నేను బతికేం చేస్తాను అని 2 సార్లు ఏదో ఒక చోట లీక్ అవుతాడు కంపల్సరీ. ఎవరితో అయినా ఆ మాట అంటాడు, ఇమ్మీడియట్గా వాడి మాటల మీద అటెన్షన్. ఇప్పుడు నేను అంటే క్లాస్లో నా బిహేవియర్స్ ఎవరెవరు చూస్తారు, నా పక్క ఫ్రెండ్ చూడొచ్చు, నా చుట్టూలో ఉన్న వాళ్ళు కొంతమంది నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఒకటి టీచర్ గమనించుకోవచ్చు. అంటే ఇప్పుడు లాజిక్ కదా, దాంట్లో 40 మెంబర్స్లో అతన్ని ఎలా గుర్తుపడతాము, అతన్ని ఎలా చేస్తాం. నాకు రీసెంట్గా ఈ కేసు వచ్చింది, సూసైడల్ టెండెన్సీ. ఇప్పుడు టైంకి నేను అతన్ని గమనించాను కాబట్టి ఐఎమ్ కాన్స్టెంట్లీ చేసింగ్ దట్ కాలేజ్. I said, if something happens to that student, I'm not going to leave them. I had to use this kind of words because it will be affecting one life actually. So they say that it is out of 40 or 50, if I don't concentrate, if I have to concentrate on one child, it is not possible. Okay, but what are peers doing? Then those 40-50 students are also paying so much of fees. No, they are not deducting from them because you don't concentrate on them. So are you reducing the fees for those students? No. It is It is you are same for right, it is everyone. it is an equal treatment that you need to give as a teachers. If I am a passionate teacher, I need to observe each and every one of That's them. your responsibility That as is a your teacher. minimum responsibility. That is the student and Checking teacher on each and every relationship. You're not going to teach anything. You need to reach a child to be a successful teacher. There, if she doesn't identify that student among that group, then the problem triggers. And the students who are not identifying, they are on their own world actually. So the people do not try to reach them out, they do not try to understand them. You do not understand the mindset of a student, then the whole system is going into a failure mode, right? It is not the child failure, it is the whole system failure, isn't it? చుట్టూరు ఉన్న మనుషులు గమనించట్లా, పేరెంట్స్ గమనించాలి, చిన్న చిన్న సైన్స్ కూడా మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇఫ్ దే ఆర్ సిట్టింగ్ లో అండ్ దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, ఇఫ్ దే ఆర్ స్లీపింగ్ ఫర్ లాంగ్ అవర్స్, యూ కెన్ అండర్స్టాండ్. ఇఫ్ దే ఆర్ కాన్స్టెంట్లీ సేయింగ్, crying for everything, they keep crying, so you can understand the child why he is crying so much for this silly reason. And he'll show up like he'll give up for everything. He say, I can't do it. పలానా Maybe he is బాడీలో ఈ capable. హార్మోన్స్ ఎక్కువైపోతాయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి అన్నట్టు ఏమన్నా ఉంటాయా అండి? Actually, it is a depression sign. So there is a imbalance in your serotonin level. So the moment it comes down, you will get all these kind of feelings. There is a low kind of dopamine. There is a happy hormone also within us. If that is not working properly, if you see the
deterioration of those kind of chemicals in our body, then automatically your shift towards them will be more. Yeah. సో ఇప్పుడున్న కరెంట్ సినారియో ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి కామెంట్ చేస్తే, బికాజ్ మనం రీసెంట్ డేస్లో చూసిన ఈ సూసైడ్స్ అన్ని, పాపం ఇంటర్మీడియట్ చదువుతున్న ఒకలాంటి ఎడ్యుకేషన్ని ఫోకస్ చేసే ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడితే, బికాజ్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్, ఏ కాలేజెస్ అని మనం మాట్లాడద్దు, కానీ మన తెలుగు స్టేట్స్లో అండి ఎస్పెషల్లీ పిల్లలు పుట్టాక, ఇంకా పిల్లలు పుట్టక ముందరే మావాడు డాక్టర్, మావాడు ఒక ఐఐటిఎన్ అని ఫిక్స్ అయిపోతారు పేరెంట్స్. దానికోసం హాస్టల్స్లో పెట్టడాలు, హాస్టల్ చదువులు. పేరెంట్స్ పిల్లల కోసం ఆస్పైర్ చేయడం తప్పు కాదు, ఐ డోంట్ కామెంట్ ఇన్ దట్ వే. కానీ ప్రజెంట్ సిట్యువేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కనుక మనం చూస్తే, చదువు చదువు చదువు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం, 6th క్లాస్ నుంచే నీట్ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తూ, వాడు 6th చదువుకుంటాడా, ఇంటర్మీడియట్ చదువుతాడా, ఇవన్నీ డౌట్లే నాకు. 6th నుంచి వాడిని ప్రిపేర్ చేస్తారు. ఇంటర్కి వచ్చిన తర్వాత 16 hours, 18 hours, 10 hours చదువు 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 చదువు. ఈ టోటల్ ర్యాట్ రేస్లో, ఐ మీన్ నేను ఒక్క నీట్ గురించి మాట్లాడలేదు, నీట్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈ టోటల్ ర్యాట్ రేస్ ఆఫ్ మార్క్స్, ర్యాట్ కాంపిటీషన్ మార్క్స్లో కొట్టుకెళ్ళిపోతున్నాం జీవితంలో. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్ప, పేరెంట్స్ అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేయడం తప్ప అసలు ఎక్కడొస్తుంది ఫాల్ట్. కానీ ది అదర్ వ్యూ ఆఫ్ ది కాయిన్ కనుక చూస్తే, ఇలా చదవకపోతే ర్యాంకులు రావు. ఒకళ్ళిద్దరు రావట్లా ఎగ్జామ్, దేశవ్యాప్తంగా ఎగ్జాములు పెడుతున్నారు. అంతమంది జనాభాలో మన పిల్లలకి ర్యాంక్ రావాలంటే మరి నువ్వు కష్టపడాలి, మరి నువ్వు చదవాలి, నీకు అప్పుడే ర్యాంక్ వస్తుంది. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ ట్యూన్డ్ అవర్ మైండ్ సెట్స్. అది ఇంపార్టెంట్, అది కరెక్టా? లేకపోతే అలాంటి కాలేజెస్లో చేరకుండా నార్మల్ గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకున్న వాళ్ళకి నిజంగా మనం అన్ఫార్చునేట్లీ అలాంటి కాలేజెస్లో చదివిన వాళ్ళకే సీట్లు వస్తున్నాయి కూడా, అందుకనే ఆ కాలేజెస్కి అంత క్రేజ్. సో ఎక్కడుంది ప్రాబ్లం చెప్పండి అసలు? ఇది కంప్లీట్గా ఐ హ్యావ్ టు బ్లేమ్ ద సిస్టమ్ ఫర్ దిస్. బికాజ్ ఎలా ఉంటుందంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో 8 గంటల పిల్లల్ని కూర్చోబెట్టి ఆ బెంచ్ల మీద రుద్ది 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 చదివింది చదివి వీడొచ్చి వాడొచ్చి ఒక గంట లెక్చర్లు చెప్పి వాళ్ళకి 20 minutes బ్రేక్. కెన్ యూ జస్ట్ బిలీవ్ 20 minutes ఆఫ్ బ్రేక్, లంచ్ బ్రేక్? ఎందుకంటే పాపం ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే సెకండరీ సిలబస్ కూడా అయిపోవాలి కదా. హౌ మచ్ ఫ్రస్ట్రేషన్ అ పర్సన్ విల్ టేక్? అండ్ 6th class నుంచి యు ఆర్ యు ఆర్ జస్ట్ ఇంక్లూడింగ్ దట్ ఐఐటి సబ్జెక్ట్. ఐ డోంట్ అండర్స్టాండ్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఒక సిలబస్ ఒక క్యాండిడేట్కి ఇస్తున్నాము అని అంటే వాడు బేసికలీ వాడి మైండ్ కెపాసిటీ చూసి కదా ఇస్తాం. ఎల్కేజీ పిల్లలకి నేను వచ్చి నీట్ సబ్జెక్ట్ చెప్తాను, అప్పటి నుంచే మనం నేర్చుకుందాము బయాలజీ అంటే ఏంటి. కొన్ని చోట్ల నేను ఆ దరిద్రమైన సిలబస్లు కూడా చూశానమ్మా. They are making them learn all the human body functions. Can you just LKG believe? LKG and UKG. Can you just imagine? I don't want to mention the school name because I have seen the curriculum. I was totally shocked to see that. They are talking about the digestive system and it is not like they are understanding that కొంతమంది పిల్లలకి పలకడం కూడా రావట్లేదు, బట్టి కొట్టేస్తున్నారు కూర్చోపెట్టి. పేరెంట్స్ నా పిల్లలకి అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని అసలు ఏం చేయాలి ఆ స్కూల్స్ని అసలు ఏం చేయాలి? ఆ సిలబస్ కరికులం దిద్దిన వాడిని ఏం చేయాలి? You know, children are very adaptive. I know that they are very good with their learning process. But మనం లిమిటేషన్స్, మనం ఏబిసిడి నేర్పిస్తున్నామంటే దానికి ఒక రీజన్, అది ఫౌండేషన్ లెవెల్ కాబట్టి అంతవరకు ఇన్ఫర్మేషన్ కొన్ని ఇస్తూ ఉంటాం. అతిగా కూడా ఇవ్వకూడదు కదా. వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఆ కరికులం అన్నది డిజైన్ చేయబడింది. కానీ మనం అది తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటాం. ఎక్స్ట్రా కరికులర్, అది అసలు నాకు ఆ కాన్సెప్టే అర్థం కాదు. చదువుతో పాటే యాక్టివిటీస్, చదువుతో పాటే ఆట. సో చదువు అన్నది ఒక చక్కగా ఒక ఎంజాయ్మెంట్ ఎన్వైర్న్మెంట్గా ఎందుకు చెప్పట్లేదు మనం? అలా చదివితే ర్యాంకులు రావు కదండి. చదివితే ర్యాంకులు వస్తుంది అని అంటే ఇప్పుడు వాడు దానికి ప్రిపేర్డ్ అయ్యి ఉంటాడా? వాడికి అసలు దానికంటే అసలు ఏంటో తెలుసా? వాడికి అసలు ఆసక్తి ఉందా? వాడికి అసలు ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు సూసైడ్ చేసుకునేందుకు ఇప్పుడు అంటున్నారు కదా, ఆ సబ్జెక్ట్ అంటేనే వాడికి ఇష్టం లేదేమో, అంత ప్రెషర్ వాడు
అంటే ఇక్కడ ఎందుకంటే మనము- వాళ్ళకి పాపం ఇష్టాలు చిన్న ఏజ్లో తెలియదు కదా, పేరెంట్సే చూపించాలి వాళ్ళకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కరెక్టే, నేను ఒప్పుకుంటాను అన్నమాట. ఇష్టాలు తెలియదు, కానీ ఏ మనిషికి తెలియకుండా పోతుంది నాకేం ఇష్టం అని. నాకు 5 o'clockకి స్కూల్ నుంచి రాగానే ఆడుకోవాలనిపిస్తుంది, అది నా ఇష్టం, రైట్? ఆ టైంలో నువ్వు నన్ను కొట్టి తిట్టి నువ్వు స్నాక్స్ పెట్టదు 5 నిమిషాలు టీవీ చూడు, నేను చదవకపోతే బెల్ట్ తీస్తానని కూర్చుంటే నువ్వు ఫస్ట్ నుంచే ఆ భయం పెడుతున్నావు కదా వాడికి. చదవకపోతే వీళ్ళు కొడతారు, చదవకపోతే వీళ్ళు తిడతారు. ఆ చదువు అనేది తిట్టుతో రిలేటెడా? ఐ మీన్ టు సే, ఇజ్ ఇట్ అ ఫోర్సిబుల్ చదువు అనేది ప్రెషర్తో రిలేటెడ్. ప్రెషరా? మనం చదువుదాము, మనం ఆటగా చదువుదాము, నాకేం నాలెడ్జ్ నేర్చుకున్నావో చెప్పు. నాలెడ్జ్ పరంగా ఎందుకు తీసుకోవట్లేదు సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్. అండ్ మన కరికులం చూసాను నేను. కరికులం చూస్తే మనకి సగం డ్రై సబ్జెక్ట్స్ అనిపిస్తాయి. హిస్టరీలు చదువుతాము, అసలు దాంట్లోంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, మనం ఏం నేర్చుకొని మనం ఏం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నేను చదివింది నిన్న సైకాలజీలో నేను అప్లై చేయను. నాకు మనిషి రోజుకు ఒక న్యూ కేసెస్ వస్తాయి, న్యూ వెరైటీస్ వస్తాయి. అది కొన్నిసార్లు అనిపిస్తుంది వీళ్ళని ఎలా, నేను చదువుకున్నది ఏది ఇంప్లిమెంట్ చేయలేకపోతాను అక్కడ. సో వాట్ ఈస్ దస్ పాయింట్ ఆఫ్ రీడింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టికాలిటీ ఇన్ దాట్? That is what the students are asking. So many students question our education system. But now NEP ochindi, that's okay. Now we will see how the trend will change, how they will adopt. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రెషర్ కుక్కర్లో పెట్టి బాయిల్ చేసేయాల్సిన విషయం కాదు. దిస్ ఈజ్ అ రిలాక్సింగ్ వే, ఎన్హాన్సింగ్ యువర్ ఓన్ కెపాసిటీ, ఎన్హాన్సింగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఐ మీన్ యు ఆర్ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. బట్ ఆ సబ్జెక్ట్ అనేది ఇష్టంగా వెళ్తే ఎక్కువగా వెళ్తుంది, కష్టంగా వెళ్తే ఫ్రీజ్ అయిపోతుంది. అది నేర్చుకోవాలి ఫస్ట్. ఇది పేరెంట్స్ ఫస్ట్ రియలైజ్ అవ్వాల్సిన మాట. మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఇది అదలాగా డీప్ వి కీప్ గెటింగ్ డీపర్. ఐ అండర్స్టాండ్. You just told it is a deep talk with Deepthi, so I think it's suiting the title. Absolutely. బట్ టు కంక్లూడ్ దిస్ షో అండి, Yes. సూసైడ్ చేసుకోవాలి అన్న థాట్ వచ్చినప్పుడు బేసికల్గా ప్రతిదానికి లైఫ్ ముగించేయడం ఇస్ నాట్ ది సొల్యూషన్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్, ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫర్ దట్ మ్యాటర్. సో ఆ థాట్ వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే, ఇండివిజువల్గా మనకి మనం సెల్ఫ్ మోటివేట్ అవ్వాలంటే వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ? దట్స్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సూసైడ్ ఇస్ నాట్ ది End of the line for, it is not a conclusion. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ కంక్లూజన్. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు? వాట్స్ యువర్ స్టేట్మెంట్ టు ఎవ్రీబడి వాచింగ్ దిస్ షో? అది పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఫెయిల్యూర్స్ కావచ్చు, ఏం చెప్తారు యాజ్ యువర్ టేక్? First thing is that there is nothing called failure. It is just a feedback. Take this as a written mark, or write on yourself like, yes, this is not something a failure. This is just a feedback on what I have done. And don't define yourself always because we have been. It is an unfortunate thing because, as I said, that identity of a person comes from what other person and how other persons are perceiving us. But once you have that self-realization, that should motivate you to get out of all these kind of ruptures that you face from the outside world. It is not required. వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు అవసరం లేదు. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు matters so much. Have peace within. You are always not running behind the rat race. First change your definition for success. I may get money, I may get popular, ఆర్ నేను పాపులర్ కాకపోయినా పర్లేదు, కానీ నేను నా జర్నీలో ఎప్పుడూ హ్యాపీనెస్ కోల్పోను అని అనుకోండి. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. ఆ హ్యాపీనెస్ కోల్పోనప్పుడు యు ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్ లైఫ్ టు 100%. దట్ ఈస్ దేర్. So please change the definition for success and do not get pressurized or get low with because a parent have said something, teachers have said something. Everybody has expectation. You can't control them all over. ఎవరిని కంట్రోల్ చేయలేం జీవితంలో, ఒక్కళ్ళని కంట్రోల్ చేయొచ్చు. అదేంటంటే మనం సెల్ఫ్ కంట్రోల్ కోల్పోకూడదు. అది హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, దునియా చాహే గయే భాడ్ మే, मुझे जो करना है मैं वही करूँगा.
Correct. Bas. If you have that kind of funda, you will get over of all these things. These are all, మధ్యవర్తిలో అంటే వచ్చే హిందీ type. అర్థమైన వాళ్ళకి అది అర్థమవుతుంది, తెలుగులో చూసే వాళ్ళకి ఒకసారి చెప్పండి దాన్ని ట్రాన్స్లేట్ చేసి, బికాస్ నేను try చేస్తాను. సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్, నిజంగా చెప్తున్నాను కదా. లోకం ఎక్కడ మునిగినా నాకు ప్రాబ్లం లేదు, నాకు నేను ఇంపార్టెంట్, అంతే. అంతే అంతే. Simple. I don't know whether I translated it in No, right but we way, can but actually understand the gist out of it. So బేసికల్గా సక్సెస్ డెఫినిషన్ అన్నది కనుక మనం చేంజ్ చేసుకుంటే, అట్లీస్ట్ ఇప్పుడు ఆ టీనేజ్ గ్రూప్లో పిల్లలు ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు అన్న కన్సర్న్తో మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది, టీచర్స్ మీద ఉంది, అండ్ అలాగే డెఫినెట్లీ సొసైటల్ ఇంపాక్ట్ కూడా. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్, నువ్వు ఒక ఫెయిల్యూరు అని చెప్తూ ఉండడం వల్ల, మన ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద రుద్దడం వల్ల ప్రెషర్ ఎక్కువ అయ్యి ఇంకా నేను చెప్పుకోవడానికి ఎవరూ లేరు, లెట్ మీ ఎండ్ మై లైఫ్ అన్న ఒక కంక్లూషన్కి వస్తున్నారు. సో లెట్ అస్ స్టాప్ దిస్. సక్సెస్ అనేది నీట్ ర్యాంకో, ఐఐటి ర్యాంకో, మనం సంపాదించే లక్షలు డిఫైన్ చేసేది కాకుండా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా, హాయిగా తిన్నావా నే సక్సెస్ని డిఫైన్ చేసే వర్డ్స్ అయితే మాత్రం డెఫినెట్లీ లైఫ్ ఇస్ గోయింగ్ టు బీ అ బ్యూటిఫుల్ బంచ్ ఆఫ్ రోజెస్ అండ్ అ కేక్ వాక్. థ్యాంక్ యూ సో మచ్. and one more last point I would like to Absolutely. add to the parents. It is not like we are investing on a business. It is investment on a person. మనం ఎలా అయితే మనుషులము, మనం ఈ భూమిలో వచ్చామో, యు ఆర్ గివింగ్ అనదర్ సిటిజన్ అండ్ హీ షుడ్ బి రెస్పాన్సిబుల్ పర్సన్. సో try not saying that all the time, I have invested so much on you. Try not saying that, because it is wrong way of it is a wrong way of expectations on children. అంటే నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఇంత చదవాలి అన్న టార్గెట్స్ అనేది మాత్రం పెట్టుకోకండి. మన బిజినెస్ కాదు. It is not a business for us. It is something that we are transferring our love and making them responsible. Two different things. If he doesn't do also, you can't say that you are a waste of ర్యాంక్ oxygen. రాకపోతే కొడుకు కాకుండా పోతాడా, కూతురు కాకుండా కూతురు పోతారా? కాకుండా పోతుందా? సో ఏది పనికి రాకుండా పోతే వాళ్ళు ఏదో వెతుక్కుంటారు. హ్యావ్ పేషెన్స్. అంతేకాని పేరెంట్స్ వ్యాపారం చేయకండి. నమ్మకపోతే పిల్లల్ని పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు, ఏం చేస్తారు? This is not, that is what I say, that don't make it as, don't complicate your life with that. Correct. Or neither you should not be just giving the scope to make them think like my parents are only expecting something out of them. That is, once oksari brain lo padipote vallaki, they feel that it's all, ప్రేమ మీద అన్నది విశ్వాసమే పోతుంది జనాలకి. And when you just feel that loneliness inside your heart, you can't just digest, and that is the reason why they commit this one. They take such a drastic step. It is not required. Unfortunate. Definitely parents have to understand, society has to understand, and keep building confidence in people. In building. Thank you so much, Thank Andy. It you was so wonderful much. talking to you, and yes, Same this is here. one of the deepest conversations I've ever had. Yeah. Thank you so much. you. It was pleasure talking to you. Same here.